మహానటి సావిత్రి గారు చాలా పేద కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే హీరోయిన్గా ఎదిగి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. ఆమె జీవితమే విషాదాంతంగా ముగిసింది. సావిత్రి గారి జీవితం సినిమా రంగంలో ఉన్న ఎంతో మందికి గుణపాఠంగా చెబుతుంటారు. మరి సావిత్రి గారు చేసిన తప్పేంటి? సావిత్రి గారు జెమినీ గణేశన్ గారితో ప్రేమలో పడింది. ఆయనకు మ్యారేజ్ అయ్యిందని తెలిసినా రెండో పెళ్లి చేసుకుంది. ఆయన మోసం చేశాడని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళింది. తాగుడికి బానిసయ్యారు. దీనికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ మరింతలా డీలా పడేశాయి. సావిత్రి గారు ఆర్థికంగా మానసికంగా డౌన్ అయిపోయారు. దీంతో తాగుడికి బానిసగా మారి తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అయితే ఇది మాత్రమే కాదు, సావిత్రి గారి కెరీర్ రాంగ్ రూట్ లో వెళ్ళడానికి, ఆమె డౌన్ కావడానికి, ఆర్థికంగా మానసికంగా మరింత డౌన్ కావడానికి మరో కారణం ఉంది. అదే దర్శకురాలిగా మారడం. ఆమె కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే దర్శకురాలిగా మారారు. నిర్మాతగాను టర్న్ తీసుకుంది. జెమినీ గణేశన్ కి తెలియకుండా ఆమె డైరెక్షన్ చేసింది. తానే సినిమాలు నిర్మించింది. ఆయన చెప్పినా వినకుండా సినిమాలు చేసి బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ మరింతగా పెరిగింది. నటిగా స్టార్గా వెలిగిన ఆమె దర్శకురాలిగా నిర్మాతగా బాధలు పడటం ఏ ఆర్టిస్ట్కైనా చాలా ఇబ్బందికరమైన విషయం. దర్శకురాలిగా మారితే అవి ఆడకపోతే మానసికంగా చాలా డౌన్ అయిపోతాం, ప్రశాంతత కోల్పోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సావిత్రి గారి విషయంలో అదే జరిగింది. అసలే భర్త విషయంలో, ఫ్యామిలీ విషయంలో ఆమె ఇబ్బందుల్లో ఉంది. దీనికి తోడు ఇలా డైరెక్షన్ చేసి నిర్మాతగా మారి చాలా డబ్బులు కోల్పోయింది. నటిగా అవకాశాలను కూడా కోల్పోయింది. ఇదంతా ఆమెకి పెద్ద దెబ్బగా మారింది. అలా కాకుండా మంచి పాత్రలు చేసేందుకు ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. ఉన్నంతకాలం రాణిలా వెలిగేది. సావిత్రి గారు 3 దశాబ్దాల పాటు నటిగా ఉన్నారు. 250కి పైగా సినిమాలు చేశారు. దర్శక నిర్మాతగా ప్రాప్తం, మాతృదేవత, చిన్నారి పాపలు, కుజాండై ఉల్లం, వింత సంసారం వంటి సినిమాలను రూపొందించారు. ఇందులో దాదాపు అన్ని సినిమాలు పరాజయం చెందాయి.